ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరట దైవ సేవకురాలుగా శుభములు తెలియజేస్తున్నాను. ఇది చాలా సంతోషకరమైన దినం. మరి సతీష్ కుమార్ గారిని దేవుడు ఎంతో అద్భుతంగా వాడుకుంటున్నాడు, దాంట్లో సందేహమే లేదు. మరి 20 సంవత్సరాల దీర్ఘకాల పరిచర్య, నాకు చాలా సంతోషం. సతీష్ కుమార్ గారిని గురించి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెతికినాను, అలాగే చాట్ జీపీటీ వెతికినాను. ఈరోజు అసలు అనూహ్యమైన కార్యాలు తెలుసుకోవడానికి దేవుడు కృప చూపినాడు. డెఫినెట్లీ దేవుని బలమైన హస్తము ఈ దైవజనునికి తోడున్నది అని అనటంలో సందేహమే లేదు. He is an extraordinary man of God. ఒక మేధావి, అసాధ్యమైన కార్యాలు తలపెడతాడు, దాంట్లో 100% విజయాన్ని సాధించగలడు. దేవునికి అతి సన్నిహితుడు. నేను ఆలోచిస్తూ ఉంటాను కొన్నిసార్లు డాక్టర్ సతీష్ గారి గురించి. అంటే ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ పవర్. దేవుడు క్షణక్షణం తోడున్నాడు. ప్రతి క్షణం ఈ దైవజనుడు దేవుని అంటుకొని ఉన్నాడు. ఇవి అన్నీ చూస్తుంటే మరి 2 కళ్ళు సరిపోవు. ఎంత గొప్ప దేవుడు, ఇన్ని మహత్కార్యాలు కల్వరి టెంపుల్లో చేస్తున్నాడు. దావీదు ఆలయం కట్టలేకపోయినాడు. God did not allow him to build a temple. ఆయన హస్తములు రక్తమయమైనవి, యుద్ధాలు ఎన్నో చేసినాడు. He did not have the privilege to build a temple. మరి ఆయన కుమారుడు కింగ్ సోలమోన్ ఒక్క టెంపుల్ కట్టినాడు. దేవుడు ఆయనకు ఎంతో జ్ఞానం ఇచ్చినాడు. అంత జ్ఞానం ఇచ్చినా ఒక్క ఆలయం కట్టగలిగినాడు. కానీ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీరందరినీ మించినవాడు. దైవ చిత్తం లేనిది మందిరాలు కట్టలేరు. యూ హ్యావ్ టు హ్యావ్ ద డివైన్ ఇంటర్వెన్షన్, డివైన్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ ఎ టెంపుల్. నేను అద్భుతంగా భావించేది ఏంటంటే, దాదాపు 27 ప్రార్థనా స్థలాలను పూచి తీసుకొని నిర్మాణం చేసి ప్రజలను సమకూర్చి దైవారాధనలో వారిని నడిపిస్తున్నాడంటే ఇది దైవ కార్యమే. అంటే ఎనీవన్ క్యాన్ క్రిటిసైజ్. విమర్శించేవారు గొప్ప కార్యాలు జరుగుతుంటే కోకొల్లులుగా పెరిగిపోతారు. ఒకరోజు నేను డాక్టర్ సతీష్ని అడిగినాను, సతీష్ గారు మీరు ఈ విమర్శలకు ఏమీ చెయ్యొగ్గరా అంటే, నాకు సమయం లేదు అక్క, సారీ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఈవెన్ టు రీడ్ దేర్ క్రిటిసిజమ్స్ అంటే. నేను చాలా ఆశ్చర్యపోయినాను. చేతగాని వారికి మాటలు ఎక్కువ అంటారు కదా, చెల్లని రూపాయకు గీతలు ఎక్కువ. ఈ పని రాని వారు, పని చేయనోళ్ళని వారు మాటలు ఎక్కువ మాట్లాడతారు. చేసేవారు దేవుని విధేయులై దైవ కార్యం చేస్తూనే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను ఒకరోజు పెన్ను పేపర్ తీసుకొని విమర్శించే వారి పేర్లన్నీ రాసినాను. దాంట్లో ఒక్కరు కూడా ఒక ఆలయం కట్టలేదు. ఒక్కరు కూడా కట్టలేదండి. నాకు ఎంత అనిపించింది, ఇంత గొప్ప దైవజనుని విమర్శించడానికి ఎన్ని గుండెలు కావాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో గొప్ప హెచ్చరిక ఉంది. నా అభిషక్తుని ముట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించినాడంట. దేశం మీదకి కరువు రప్పించినాడంట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. హీఈస్ గ్రేట్లీ అనాయింటెడ్. అయితే నేను ఉదయకాలం లేచి దైవజన్ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ బర్డన్ టు ప్రే ఫర్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, నేను సునేత్రి గారి కొరకు ప్రార్థిస్తాను. సాహస్ అండ్ సుహాస్
వారి భవిష్యత్ కొరకు ప్రార్థిస్తాను. కల్వరి బృందం టీం మెంబర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. కల్వరి మరి ఈ 26, 27 స్థలాల్లో చేరుకునే విశ్వాసులందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి ఐ థింక్ ఐ విల్ గెట్ బ్లెస్సింగ్స్ అవుట్ ఆఫ్ దట్. యుద్ధమునకు పోవడానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రిని కాపాడడానికి అంతే భాగమని వాక్యంలో ఉంది. అయితే ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు ఈ మాట సెలవిచ్చినాడు. అది చదివి నేను నా మాటలు ముగిస్తాను. 89వ కీర్తన 19వ వచనం నుండి 24వ వచనం. దేవుడు దావీదుతో చేసిన నిబంధన. కీర్తనలు 89. ప్రతి వచనం కూడా తన హృదయానుసారుడైన దావీదుతో దేవుడు చేసిన నిబంధన. నేను 89వ కీర్తన 19 నుండి చదువుతున్నాను. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలంతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచు, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, ఏ శత్రువును అతని మీద జయం నొందడు, దోషకారులు అతన్ని బాధపరచరు, అతని ఎదుట నివ్వకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను, నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడు. ఇదే నా శుభవాక్కులు పరిశుద్ధ గ్రంథం నుండి. మరి 40 మందిర స్థలాలు మీద గురి కలిగి ఉన్నారు, దర్శనం కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ కుమార్ గారు ఓ దీర్ఘదర్శి, దేవుని దర్శనం గల వ్యక్తి, పట్టు ఉడుము పట్టు, అవిరామమైన శ్రమ జీవి. అతడు దేవుని హస్తములో ఉన్నాడు, దేవుని హస్తం అతని మీద ఉన్నది. అతన్ని ఎవరు ఓడించలేరు. థ్యాంక్ యూ.